గుడ్ మార్నింగ్, శుభోదయం. నేను మీ డాక్టర్ ఎండి అంజద్. ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు పంచుకోబోతున్నాను. అవి ఏంటంటే, అసలు బీఈడి ఎందుకు చేయాలి? బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి అందరికి తెలిసింది కదా. అసలు ఎందుకు చేయాలి? బీఈడి వల్ల ఏంటి యూజ్ ఏంటి? బీఈడి వల్ల మనకు ప్రయోజనం ఏంటి? బీఈడి ఎందుకు కొరకు చేయాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం కావాలి. అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే, టీచర్ ఉద్యోగం చేయాలి అంటే ఖచ్చితంగా బీఈడి చేయాలని తెలుసు మీకు. కానీ బీఈడి చేయడం వల్ల ఎన్ని అవకాశాలు ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అందరూ ఆసక్తిగా చూడాలి. చూసి ఈ యొక్క బెల్ ఐకాన్ నొక్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు చెప్పండి. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. బీఈడి ఎందుకు చేయాలి అంటే, టీచర్ ఉద్యోగం కొరకు బీఈడి చేయాలి, మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం చేయాలంటే బీఈడి చేయాలి. అంతేకాదండి, ఇంకా చాలా విషయాలు మీకు తెలియని విషయాలు మీ ముందు నేను పంచుకోబోతున్నాను. మన లైఫ్ స్టైల్ మార్చేటటువంటి ఈ బీఈడి అంటే, బీఈడిలో ఉన్నటువంటి నైపుణ్యాలను కనుక మనం రెగ్యులర్గా బీఈడి చేసినట్లయితే, ఆ నైపుణ్యాలను మనం నేర్చుకున్నట్లయితే, మన నిజ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. బీఈడి చేయడం వల్ల బీఈడి మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, లేదా మన పిల్లల భవిష్యత్తు మార్చడానికి, లేదా మన భవిష్యత్తు రాబోయే తరాలకు మనం మార్గదర్శకం చేయడానికి, లేదా బీఈడి వల్ల ఇంకా పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఒకవేళ మంచి స్కిల్స్ మనం సంపాదించి అబ్రాడ్ కనుక వెళితే, విదేశాలకు కనుక వెళితే, ఫ్యామిలీ వీసాతో పాటు లక్షల రూపాయల జీతాలు వస్తాయండి. ఒక ఉద్యోగం చేస్తే 40-50 వేలు జీతం వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే. కానీ అదే అబ్రాడ్కి వెళ్తే లక్షల్లో జీతాలు వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి? మన దగ్గర స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఉండాలంటే ఏం చేయాలి? స్కిల్ కావాలంటే మనం రెగ్యులర్గా బీఈడి కోర్సును చదవాలి. అందులో ఉన్నటువంటి డిఫరెంట్ సబ్జెక్టులను చదవాలి. ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకాలజికల్ ఎడ్యుకేషన్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. దాన్ని నేర్చుకోవడం వల్ల టీచింగ్ నైపుణ్యాన్ని మనం పెంపొందించడం ద్వారా ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకున్నామో ఆ లక్ష్యం మనం చేరుకోగలం. ఎందుకు చెప్తున్నా ఈ వీడియోని అంటే, చాలామందికి ఏం తెలుసు, టీచర్ ఉద్యోగం చేయాలంటే బీఈడి చేయాలి అంతే తప్ప వేరే విషయం కాదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒక విషయం. బీఈడి ఎందుకు చేయాలంటే, మన భవిష్యత్తు మంచి ఉండడానికి, మన పిల్లల భవిష్యత్తు మంచి ఉండడానికి, ఒకరి ద్వారా మనం ఏ విధంగా మార్చుకోవాలి, ఇంకొక వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళతో సత్సంబంధాన్ని ఎట్లా ఏర్పరచుకోవాలి, సమాజాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సమాజంలో మన యొక్క పాత్ర ఏంటి, మనం ఏ విధంగా మలుచుకోవాలి, సమాజ నిర్మాణానికి మనం ఏం చేయగలము అనేటువంటి విషయాలన్నింటినీ మనకు ఈ బీఈడి తెలియజేస్తుంది. అసలు టీచింగ్లో వెళ్ళే ముందు మనం టీచింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు మన 4 కాంపిటెన్సీస్ ఉంటాయి డిఫరెంట్ మన యాక్టివిటీలో. అది సోషల్ సైన్స్లో కావచ్చు, లేకపోతే బయాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంకే సబ్జెక్ట్ని కానీ అందులో కాంపిటెన్సీస్ ఉన్నాయి. ఆ కాంపిటెన్సీ మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ మనము బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ టాక్సానమీ అది నేర్చుకోవాలి. బిఎస్ బ్లూమ్స్ టాక్సానమీ నేర్చుకుంటే తప్ప ఇవి రావు. ఎందుకంటే కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, అందులో ఇంకా వేరే డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఇవన్నీ చదువు తప్ప మనకు ఈ యాక్టివిటీస్ ఇవి మనకు అర్థం కావు. అందుచేత మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా మనం రెగ్యులర్గా వెళ్ళి కోర్సును చదవాలి. ఫస్ట్ కోర్సు చదివినట్లయితే మనకి ఇవన్నీ రెగ్యులర్గా మనం ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకుంటే మనకి ఏ ప్రయోజనం ఉండదండి. సర్టిఫికేట్ రావడం వల్ల ఏముండదు. మనం రెగ్యులర్గా పోవాల్సిందే, రెగ్యులర్గా చదవాల్సిందే. అందుకే ఇప్పుడు చెప్పాను కదా, మరొకసారి చెప్తున్నా మీకు ఏమేమి చేయాలి విషయాలు అని అంటే, ఫస్ట్ మనం టీచర్ ఉద్యోగం చేయడానికి బీఈడి కావాలి, హాస్టల్ వార్డెన్ కావాలంటే బీఈడి కావాలి, జిహెచ్ ప్రమోషన్కి బీఈడి కావాలి. అంతేకాదండి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి కూడా బీఈడి అవసరం. మన కుటుంబ వ్యవహారాలని, మన యొక్క కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి బీఈడి కావాలి, సమాజ నిర్మాణానికి బీఈడి కావాలి, ప్రజలతో మన సంబంధాలు పెంచుకోవడానికి బీఈడి కావాలి. అంటే బీఈడి ఇన్ని అంశాలు నేర్పుతుంది. ఒకరితో ఒకరు ఏ విధంగా మలుచుకోవాలి, ఇంకొకరితో ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ ఈ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేర్పుతుంది. ఈ బ్యాచులర్ ఎడ్యుకేషన్ ఒక ఉద్యోగానికి కాదండి, ఉద్యోగానికి పక్కన పెడితే మిగతా చాలా విషయాలు మన జీవితాలకు సంబంధించి ప్రతి ఒక్కరు బీఈడి చేయాలి. నాకు అడిగితే మాత్రం ప్రతి ఇల్లాలు బీఈడి చేయాలి, ప్రతి వ్యక్తి బీఈడి చేయాలి.
ఎందుకు ఆ పాత రోజుల్లో ఉద్యోగం కొరకు చెప్పేవారు, కానీ ఇప్పుడు అలా కాదండి. ఏం చేయాలి అంటే బీఈడీ చేసేది ఖచ్చితంగా మిమ్మల్ని మీ లైఫ్ టర్న్ అవుతుంది. 100% మీరు రెగ్యులర్గా చూడండి, చదవండి, చదివి ఆ తర్వాత మీరు లక్ష్యాలు నిర్దేశించుకోండి. ఆ గమ్యాన్ని చేరాలంటే లక్ష్యాలు కావాలి. ఆ లక్ష్యాలు ఫుల్ఫిల్ ఎప్పుడవుతాయంటే మీ అనుకున్నటువంటి స్పెసిఫికేషన్ పూర్తవుతేనే మీ లక్ష్యాలు సాధించబడతారు. లక్ష్యాలు సాధించడం వల్ల మీ గోల్ సాధించబడుతుంది. అంతే తప్ప మీరు ఇంకో రకంగా ఆలోచించకుండా ఖచ్చితంగా మీరు మీ యొక్క పరిణితిని ఆ యొక్క కోర్స్ పైన పూర్తి స్థాయిలో అవగాహన పెడితే తప్ప మీకు అది సాధ్యం కాదని తెలియజేస్తూ మరొక వీడియో కొరకు మీరు వేచి ఉండండి. మరొక వీడియో త్వరలో చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.